క్రియేటివ్ కంప్యూటింగ్ పార్ట్ 1 కోర్సుకు స్వాగతం. చివరి వీడియోలో మీరు స్క్రాచ్లో సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ని ఉపయోగించడం తెలుసుకున్నారు. దీనిలో మనం ఏ నుండి డి వరకు ఆల్ఫబెట్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ మరియు డి ఫర్ డాగ్ వంటి ఆబ్జెక్ట్స్తో పాటు స్క్రీన్పై ఒక సీక్వెన్స్లో వచ్చేలా చేశాం. ఈ వీడియోలో కొన్ని ఉదాహరణల ద్వారా రోజువారీ జీవితంలో లూపింగ్ కాన్సెప్ట్ను తెలుసుకుందాం. ఒక చిన్న ఎక్సర్సైజ్తో ప్రారంభిద్దాం. నేను మీకు 2 చిన్న యానిమేషన్లను చూపించబోతున్నాను. మీరు వాటిని జాగ్రత్తగా గమనించి ఒక్కో యానిమేషన్లో ఏం జరుగుతుందో ఆలోచించండి. తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది మన మొదటి ఉదాహరణ. స్క్రీన్పై ఒక క్యారెక్టర్ అంటే పాత్ర మళ్ళీ జంప్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు ఆలోచించడానికి కొంత సమయం తీసుకుందాం. ఈ యానిమేషన్ గురించి మీరేం గమనించారు? క్యారెక్టర్ ఎన్నిసార్లు జంప్ చేసింది? కరెక్ట్, క్యారెక్టర్ జంప్ చేయడం అనే యాక్షన్ను ప్రదర్శిస్తోంది. అది 5 సార్లు జంప్ చేసింది. ఇప్పుడు రెండవ ఉదాహరణకి వెళ్దాం. సర్కిల్లో ఆగకుండా నడిచే క్యారెక్టర్ను చూస్తున్నాం. ఈ రెండవ యానిమేషన్లో క్యారెక్టర్ యొక్క యాక్షన్ గురించి మీరేం గమనించారు? మొదటి ఉదాహరణకి ఈ ఉదాహరణకి డిఫరెన్స్ ఏముంది? ఈ యానిమేషన్లో క్యారెక్టర్ ఆగకుండా కంటిన్యూయస్గా నడుస్తోంది. మీరు 2 యానిమేషన్లను ఒకసారి పరిశీలిస్తే మొదటి యానిమేషన్లో క్యారెక్టర్ 5 సార్లు జంప్ చేసింది, అంటే అది పరిమిత సంఖ్యల చర్య. అయితే రెండవ యానిమేషన్లో క్యారెక్టర్ ఎక్కడా ఆగకుండా సర్కిల్లో కంటిన్యూయస్గా నడుస్తోంది, అంటే అపరిమితమైనన్ని సార్లు. అయితే వీరిద్దరిలో ఒక కామన్ విషయం ఏంటంటే ఆ క్యారెక్టర్ మళ్ళీ అదే యాక్షన్ చేయడం. మొదటి యానిమేషన్లో క్యారెక్టర్ మళ్ళీ జంప్ చేయడం మరియు రెండవ యానిమేషన్లో క్యారెక్టర్ ఆగకుండా మళ్ళీ సర్కిల్లో నడవడం. ఇలా ఒక యాక్షన్ ఒక లూప్లో మళ్ళీ జరిగినప్పుడు దాన్ని లూపింగ్ అంటారు. లూప్ అనేది ఒక పరిమితమైన స్థితికి చేరుకునే వరకు నిరంతరం రిపీట్ అయ్యే సూచనల క్రమం. రోజువారీ జీవితంలో మనం తరచుగా రిపిటీషన్ అవసరమయ్యే పనులను నిర్వహిస్తాం. కొన్ని పనులను కొన్నిసార్లు మాత్రమే రిపీట్ చేయాలి. ఇంకొన్ని పనులు ఆగకుండా రిపీట్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని ఉదాహరణలను చూద్దాం. సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి లాండ్రీ పని ఒక ఉదాహరణ. లాండ్రీ అనేక దశల్లో ఉంటుంది. బట్టలను వేరు చేయడం, వాష్ చేయడం, డ్రై చేయడం, మడత పెట్టడం మరియు వాటిని భద్రపరచడం. ఈ యాక్షన్ చాలా కుటుంబాలకు ప్రతి వారం రిపీట్ అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్ఫినిట్ లూప్కు సరైన ఉదాహరణ. ట్రాఫిక్ ఫ్లోని మేనేజ్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్, గ్రీన్ మరియు యెల్లో లైట్ల ద్వారా నిరంతరం కొనసాగుతుంది. విద్యుత్ అంతరాయం లేదా మెయింటెనెన్స్ పని లేనట్లయితే యాక్షన్ అపరిమితమైన సమయం వరకు రిపీట్ అవుతుంది. మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు తరచుగా పుషప్లు, సిటప్లు లేదా రన్నింగ్ వంటి పరిమిత కదలికలను రిపీట్ చేస్తారు. ఉదాహరణకు 10 పుషప్లు చేయడం అంటే స్టాప్ చేసే ముందు 10 సార్లు లూప్ రిపీట్ చేయడం. ఇండియాలో సీజన్స్ ఎండాకాలం, వర్షాకాలం మరియు శీతాకాలం ద్వారా కంటిన్యూయస్గా రిపీట్ అవుతాయి మరియు ఇది అనంతమైన సార్లు జరుగుతుంది. భూమి ఉన్నంత వరకు లూప్ అపరిమితంగా కొనసాగుతుంది. మీ రోజువారీ జీవితంలో ఈ లూప్లను గుర్తించడం ద్వారా నేచర్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎలా రిపీట్ అవుతున్నాయన్నది అర్థమవుతుంది. ఈ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకోవడం వల్ల మన రోజువారీ జీవితంలో లూపింగ్ కాన్సెప్ట్ను గ్రహించడంలో మీకు సహాయపడుతుంది. రోజువారీ జీవితంలో మాదిరిగానే విద్యార్థులు సులభంగా నేర్చుకోవడం కోసం వారి పాఠ్యాంశాల్లో లూపింగ్ కాన్సెప్ట్ను విలీనం చేయవచ్చని మీరు అనుకుంటున్నారా? దీని గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఉత్సాహంగా ఉన్నారా? మనం దీన్ని నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. ఈ వీడియోలో మీరు కొన్ని ఉదాహరణల ద్వారా మీ రోజువారీ జీవితానికి లూపింగ్ అనే కాన్సెప్ట్ ఎలా కనెక్ట్ అయిందో తెలుసుకున్నారు. తదుపరి 10 నిమిషాల పాటు మీరు లూప్లను కలిగి ఉన్న ఏవైనా ఇతర రోజువారీ కార్యకలాపాల గురించి ఆలోచించగలరా? మీ విద్యార్థులకు లూపింగ్ని వివరించడానికి ఈ ఉదాహరణలు మీకు ఎలా సహాయపడతాయో ఆలోచించండి.
ధన్యవాదాలు.